హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కదంబ పుష్పముల గురించి చెప్తున్నాను. ఇది ఒక్క పువ్వు పెట్టిన 108 పువ్వులు పెట్టిన ఫలితాన్ని ఇస్తుందంట. అమ్మవారికి కదంబ పుష్పములు అంటే చాలా ఇష్టం. అలాగే ఈ కదంబం వృక్షం మీద సాక్షాత్తు శివపార్వతులు కొలువై ఉంటారని పెద్దలు అంటారండి. అమ్మవారికి కదంబ నివాసిని అని పేరు కూడా ఉంది కదండి. అలాగే ఈ చెట్ల కింద రాధాకృష్ణులు కూడా ఉంటారంట. ఈ చెట్టు మా ఇంటి ముందట ఉందండి. చాలా పెద్ద చెట్టు. ముందు రోజు నాడు ఇలా ఎర్రగా పూస్తాయి, తర్వాత రోజు తెల్లగా విచ్చుకుంటుంది. ఈ పువ్వులో మొత్తం 108 రిక్కలు ఉంటాయంట అండి. చూడండి ఎంత పెద్ద చెట్టో. ఈ చెట్టు చాలా సంవత్సరాలదండి. అలాగే ఈ చెట్టు నిండా ఎలా పువ్వులు పూసాయో చూడండి. ఆ చెట్టు, ఆ పువ్వులను చూస్తుంటే నాకైతే నా మనసు అంతా సంతోషంతో నిండిపోయింది. ఈ చెట్టు ఎంత పెద్దదిగా ఉందనో చూపించాలని మీకు ఈ వీడియో తీశానండి, మీరు చూడాలనే. ఇలా ఈ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మన జన్మ ధన్యం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.